ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననవార్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రద్యుమ్న రూపుడా అర్జున వరదుడా దుర్జన సంహార మేలుకో. అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జనాధరించిన దేవ మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. అనిరుద్ధాయని నిను అబ్జభవాదులు అనుసరింపవచ్చ మేలుకో. అండజావాహన అబ్ది సంహారణ దర్భసేన వేగ మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. పురుషోత్తమాయని పుణ్యాంగనలంత పూజలు చేతురు మేలుకో. పురోహిత వందిత పురహర మిత్రుడా పూతన సంహార మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. అదోక్షజామిమ్ము స్మరణ చేసిన వారి దురితమూలెడబాప మేలుకో. వరుసతోడు తమిమ్ము స్మరణ చేసిన వారి వందనము ఒసగదే మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోతు వ్రేగ మేలుకో. శరణన్న రక్షణ బిరుదు నీకున్నది శశిధర సన్నుత మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దయోమాన్నికం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దయోమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాంకాంత త్రైలోక్యం మంగళం కురు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దయోమాన్నికం. భగవన్ పుండరీకాక్ష ఔనద్యా గంతుమయా కృతం. ఆత్మసాత్కురు దేవేశ బాహ్యాంత్యం సమ్యగర్చయే. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ భూనీళ గోదాదిదేవిభ్యో నమః. అనంతగరుడ భిక్షక్సేనాని నిత్యసూర్గణిభ్యో నమః. పరాంకుశ పరకాలయతి వరవరమున్యాది ఆళ్వాచార్యోభ్యో నమః. ఓం సర్వాన్ ధ్యాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి. పాదోయోపాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆర్ఘ్యం. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే మధుసూదనాయ త్రివిక్రమాయ వామనాయ శ్రీధరాయ ఋషికేశాయ పద్మనాభాయ దామోదరాయ సంకర్షాయ వాసుదేవ ప్రద్యుమ్నాయ నృత్యాయ పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ ఉపేంద్రాయ నమః. హరియం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ ఓం శ్రీ భూదేవ్యై నమః. ఓం నీలాదేవ్యై నమః. ఓం శ్రీ గౌదాదేవ్యై నమః. అనంతాయ నమః. గరుడాయ నమః. విక్షక్తేనాయ నమః. పరాంకుశాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. స్వాచార్యోభ్యో నమః. పూర్వాచార్యోభ్యో నమః. ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ధూపమాగ్రయామి దీపం సందర్శయామి. ఓం శ్రీకృష్ణాయ నమః. కమలానాథాయ నమః. వాసుదేవాయ నమః. సనాతనాయ నమః. వసుదేవాత్మజాయ పుణ్యాయ నమః. లీలా మానుష విగ్రహాయ నమః. శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. యశోదవత్సలాయ నమః. హరియం చతుర్భుజ చక్రాసి గదా శంఖాధ్యాయుధాయ నమః. దేవకీ నందనాయ నమః. శ్రీసాయ నందగోప్రియాత్మజాయ నమః. యమునా వే సంవారిణే నమః. బలభద్ర ప్రియాయ నమః. భూతనా జీవితాయ నమః. కటాశ్రభంజనాయ నంద్యవ్రజాజన నందినే నమః. నవనీతలుప్తంగ నవనీత నటాయ నగాయ నవనీత నవాహారాయ నమః. ముచుకుంద వర ప్రసాదకాయ నమః. షోడశ స్త్రీ సహస్రేశాయ నమః. త్రిమంగినే నమః. ఉదరాకృతయే నమః. సుఖభాగామృత బిందవే నమః. గోవిందాయ నమః. యోగినాంబతయే నమః. వత్సవాటచరాయ నమః. అనంతాయ నమః. ధేనుకాసురమంజనాయ నమః. తృణీకృతాతుర్ణావర్చనాయ యమలార్జునమంజనాయ నమః. తాళ బెత్రే నమః. తమాలా శ్యామలాకృతయే నమః. గోపగోపీశ్వరాయ నమః. యోగినే నమః. కోటిసూర్య సంప్రలాపతే పరంజ్యోతిన్యాదవేంద్ర నిర్వహాన వనవాల పీతవాసన పారిజాత పరకాయ నమః. గోవర్ధన చల్లుర్దత్త నమః. గోపాలాయ నమః. సర్వపాలకాయ నమః. జాయేంద్రరంజనాయ కామజనకాయ కంజలోచనాయ నమః. దుగ్నే నమః. ద్వారకాయ నాయకనే బలనే నమః. బృందావనంత సంచారిణే నమః. తులసీదాం పుష్ట
भूषणाय समन्त अमर्त्य रत्ननारायणात्मका कुब्ज कृष्णामृतनाय मायने नमः परमपुरुषाय नमः मुष्टिकासुर चरणोरमलयित विसारताय नमः संसार वैरिणे नमः कंसारे मुरार नरकांतकाय नानादि ब्रह्मचारिणे नमः कृष्णाभ्यसन कर्षकाय नमः स्पालसर क्षेत्र में दुर्योधन कुलांतकाय विदूर क्रूरवृदाय नमः विश्वरूप प्रदर्शकाय सत्यवाचन सत्यसंकल्पाय सत्यमृत्यंजयिने सुभद्रा पुरुजन विष्णुवे नमः विष्णुमृत्युप्रदायकाय जगद्गुरुवे जगन्नाथाय नमः वेणुनाथ विश्वासनाय नमः वृषभासुरोद्वंसने नमः बाणासुरकरान्तकाय विधिष्ठिर प्रतिष्ठार्थन परिव्रतां सन् पार्थसाध्य व्यक्ताय गीतामृतमहोदये नमः काळीयप्पणिमाणिकरञ्जित श्रीपदाम्बुजाय नमः दामोदराय नमः मुक्तैन्दानवेन्द्रमनास्काय नमः नारायणाय नमः नगस्रवाहनाञ्जला क्रीडासक्ता गोपी वस्त्रापहारकाय पुण्यश्लोकाय नमः तीर्थपादाय नमः वेदवेद्याय दयानिधये नमः सर्वतीर्थात्मकाय नमः ओं सर्वग्रहरूपिणे नमः नमो कृष्ण नमो नमः ओं रङ्गनायक्ये नमः गोदाय नमः विष्णु चित्तात्मजाय नमः सत्ये नमः गोपी वेशधराय देवीयन भूस्ताय भोगशालिन्ये तलुसैकान् भूतायन श्रीयन तन्वी प्रवासिन्ये पट्टनाथ प्रियंकर्ये नमः श्रीकृष्ण भोगिन्ये नमः मुक्तमालयान बालाय रंगनाथ प्रियन परायन स्वंबरायन कलालापाय नमः इतिराज सहोदर्ये नमः कृष्ण रुक्तायन सुभकायन सुलभस्त्रयन सलक्ष्णाय लक्ष्मी प्रेसक्ये नमः श्यामाय नमः दयांचदा दुर्गंचलाय नमः परगुण्याय विभवयन रम्याय नमः धनुर्मासावकृतपताय नमः चंपका शोक पुन्नागमालती बिलसत्कचाय नमः अकारत्रायण संपन्नाय नमः नारायण समाश्रिताय नमः धीमदष्टक श्रीमंत्र मनोरदाय मोक्षमंत्राय मंत्र देवताय नमः ब्रह्मण्य लोकजनन्ये नमः लीलामानस्वरूपिण्ये नमः ब्रह्मज्ञानुग्राय नमः सत्याज्ञाय महापतिव्रताय नमः विष्णु गुणकोत्तरलोपायन परपन्नार्थे नित्यसाय भक्तारण्ये रंगनाथ माणिक्ये मंजरी मंजुभाषिण्ये नमः सुगंधार्थगंधकर्ते रंगमंगल दीपिकाय नमः ध्वज वज्र कृशाभ्राज मुदुपात्तलान्ताय नमः तारकाकारकराय नमः प्रवाल मृदुलांगोय नमः कुरुमोपमे पादुर्भागाय नमः शोभना पार्श्काय नमः वेदार्थ भाव विदित तत्व बोधांग्रि पंकजाय नमः आनंद बुद्बुदा कर्म सुगुलबाय नमः परमाय अनोकाय नमः तेजस्रोज्जलाद्रुत पातांगुल सुभाषिताय नमः मेनकेतन तूणीर्चारंग विराताय नमः ककुद्वज्जाय नमः सर्वंबर शक्तिकाय नमः विशाल जगनाय नमः प्रिय सुक्षुण्य मणिवेकलाय नमः आनंद सागरावर्त गंभीर अंबजनामिकाय नमः भास्वद्वलित्रिकाय नमः चारु जगत्पूर्ण महोदर्ये नमः नवमल्ली रोमराज्ये नमः सुधा कुंभायतन्ये नमः कल्पमालनि भविजन चंद्रकंठन कांचिताय नमः सुप्रवल नमः रत्रांगुलिकाय नमः नवारुण प्रवाल पाणिदंताय नमः कंबकंठे नमः सुभकाय नमः विमोष्टे नमः कुंददंताय जय नमः कारुण्यरस निश्चिंत नेत्र शोभिताय नमः मुक्ता सुचिस्मिताय नमः चार चंपे निपटकास्काय दर्पणाकार विपुलो कपिलोद्विताय नमः अनंतार्क प्रकाश आत्मनि तोटंक शोभिताय नमः कोटि सूर्याग्नि संकासन नाना भूषण भूषिताय नमः सुगंधवदनाय नमः सुब्रवे नमः अर्धचंद्र ललाटिकायन पूर्णचंद्राण नीलकुट्ला शोभिताय नमः सौंदर्य सीमे नमः विलसत कस्तूरी तिलकोज्ज्वलाय नमः दगत दगाय मानोन्मणि बद्ध सीमंत भूषणाय नमः ज्वाज्वल्य मानस सद्रंत दिव चूडांसाय नमः सूर्य अर्धचंद्र विलसत षष्पूणिताय वेणिकाय नमः अत्यर्कानल तेजोदिकं चुकदारिण्ये नमः सद्रद्दांचित विद्योत विद्युत कुंभासाटिकाय नमः ओम नानामणिगणाकिर्ण हेमांगद सुशोभिताय भूषुभूषिताय नमः कुंकुमागर कस्तूर दिव्य चंद्र चर्चिताय नमः स्वोचित विल्य विविध संहारिण्ये नमः असंख्य सुख स्पर्श सर्वात्मभूषणाय नमः मल्लिका पारिजात दिव्य पुष्पगंचनाय नमः श्रीरंगनयाय नमः पूज्याय नमः दिव्य देवताय नमः रंगनायकाय नमः महालक्ष्मी नमः ओम भूदेवी नमः नीलादेवी नमः गोदादेवी नमः अनंताय नमः गरुडाय नमः पुक्षसेनाय नमः परांकुशाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवर्मयं आचार्य पूर्वाचार्योभ्यं समस्त परिवाराय सर्वदिंగులు श्रीमते శ్రీమన్నారాయణాయ नमः। ఈ రోజు లక్ష్మీ అష్టోత్తరం ఒకసారి చెప్పండి కానిండి। ఈ రోజు అక్కడ దీపాలు పెట్టి చేస్తున్నారు వాళ్ళు। లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు ఉంటుంది అక్కడ। శ్రీ మహాలక్ష్మీ నమః। ఓం देवीवाच देव देव महादेव त्रिकालज्ञमहेश्वर करुणाकर देवेश भक्त अनुग्रहकारक अष्टोत्तरं शतं लक्ष्म्यां श्रोतुमिच्छामि तत्त्वतः। ईश्वरुवाच देवी साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यश्रवणं श्रवणात् भुक्तिमुक्तिदं राजवस्यकरं दिव्यं गुह्यात् गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्यामणिमाध्यष्टितिदं किमुत्र बहुनक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्यादि वक्ष्यामि समाहितमनः शृणु। अष्टोत्तरं शतस्य महालक्ष्मीस्तु देवता क्लीं बीजपदमित्युस्तुं शक्तिस्तु भुवनेश्वरी अङ्गन्यासकरण्या साहित्यादि प्रकीर्तितं ध्यानम्। वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्यामभयप्रदां मणिगणे नानाविधविभूषितं भक्ताभीष्टबलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिविरयुक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजास्ते धवलतरां शुभगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरे प्रसीद मह्यं प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वदां सुधां धन्यामिरण्मयीं लक्ष्मीं
नित्यपुष्टां विभावरीं अदितिं दीप्तां वसुदां वस्तारिणीं नमामि कमलाङ्कान्तां क्षमां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां बुद्धिम् अनगाम् हरिवल्लभाम् अशोकाममूर्तां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मल्लीयां करुणां लोकमातरं पद्मप्रियां पद्मास्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्मबालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपामिन्दुरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणी शान्त्यां शुक्लमाल्यांबरां श्रियां भास्करीं बिल्वलनयामरारोहां यशस्विनीं वसुन्धरां उदाराङ्गामरणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रयण सौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभामिरण्यप्राकारां समुद्रतनयाञ्जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्योद्वंसनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं ओं लक्ष्मीं क्षीरसमुद्राचरयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षिः श्रीविष्णुहृत्कमलवासिनी विश्वमातः क्षीरोदजय कमलकोमल गर्भगौरी लक्ष्मीं प्रसीद सत्तन्नं तां शरण्ये त्रिकालं वियुजिपेत् पुष्पान् षण्मासन् विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वोपाप्नोत्ययत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रेयमाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतान् धीमान् पठेत् वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेरैव भूतले दारिद्र्यविमोचनं नाम स्तोत्रम् अम्बा परं शतं येन श्रेयमाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्ता तु विपुलान् भोगानन्ते सायुध्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्ते पठमस्तु चिन्तये देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनाम स्तोत्रम् श्रीशैलेशतया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भं नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैर्मरुक्मा व्यामोहतस्तदतराणि तृणाय मेने अस्मद्गुरो भगवतोस्य जयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयास्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्दस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्गिरिकुलं प्रणमामि मूर्धा भूतं सरच्च महदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तिरुपळ्ळच्चि त्वमेव मत्पापरवासुदेवं रङ्गेशयं राजवदर्शनीयं प्राबोधिकं योकृतसुत्तिमालां भक्ताङ्ग्रेणं भगवन्तं मीडे மண்டங்குடி எம்பெருமாமரையமன்னீசியர் தொண்டரப்படி தொண்டகரம் ஒன்று திணத்தவையல் தன்னரங்கத்தம்மானை பழியுளார்த்தினன் பிரானதித்த போர் கதிரவன் குசை சிகரம் வந்து ஐந்தான் கரையில் கந்தது காளியம் போழுதாய் மதுவிரந்துரையினமாமரெல்லாம் வானவர் அசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தம் நிவர்ங்கும் புகுந்தா ஈருங்களி தீட்டு முன் படியிடு முழுசும் அதிர் தலிலை கடல் போந்துழு இங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் கோஜுங்குடி முல்லையன் கோஜுமலரணவி கூர்ந்து குணதிசே மாறுதுமிதுவோ எழுந்தரை மல்லரி பள்ளி கொள்ளன்னும் ஈன் பின்னனைந்த திமிருங்கு சிறுகுதறி விஜுங்கை முதலின் பிலிம்பர் பெல்வாய் வெள்ள இருடதனவிடத்தனு குனுங்கி அழுங்காய் வாயினை நெருண்டென் கெடுத்தா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் சூடரொளி பரந்தன துஸ்திசையெல்லாம் துன்னேயுத்தானே மின்னோர் சுரங்கி படுலை பசுனத்தன் பனிமத இவனோ பா இரழுகதம் பைம்புஜர்முக்கின் மடலை கீடவள் பாடகள் நாரா வைகர் கூந்தது மாறுதும் இதுவோ அடலொளி திகழ்தர திகிரிம் ரக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் மேட்டில மீதிகள் தையவிடி மாயல்கள் வேயுங்க குசலை மணிவிடி குருடம் ஈட்டை திசை பரந்தன வயலுள் இருந்தனன் சிறம்பிரன் நிலங்கர் குலத்தை வாட்டியவர் சவல்வானவரேரே மாமுனிவை வெளியாக்காத்தாரோ பிரதமாட்டி எவடு திரளையத்தெம்மரசே அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் பூலம்பின பூட்டளன் போல் கொஜல் களினுவாய் போயத்து கங்கல் புகந்தது புலரி கலந்தது புனதிசே கனகடலவம் களிவண்டு மிளத்திய கலவலம் புனைந்தா அலங்கலன் தொடையல் கொண்டடி பணிவான் அமரர்கள் புகந்தன்றாதலில் எம்மா இலங்கை கொன்வாஜி பாடு சே கோயல் எம்பெருமான் பள்ளி எழுந்தருளாய் இரவையர் மணிநேடு தேரிடுமிவரோ இறையவர் 11 வீடு அருமிவரோ மருவிய மயில்கு நன்னருகுமெனிவனோ மருதலம் வசுக்கலம் வந்து வந்தீண்டி புரோவியோ ஆடுலம் பாடுலம் தேரும் குமரதண்டம் புகுந்திண்டிய வெள்ளம்
அருவரெண்ணின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. அந்தரத்தமரர்கள் கூட்டங்களவையோ அருந்தன முனிவர் மார்தும் இவரோ இந்திரம் நான்மன் வந்திவனோ எம்பெருமான் உன் கோயிலல் வாசல் சுந்தரர் நிறக்கனி சாதர் நுக்கா இயக்கும் மைங்கினர் தொடர் தொழ்வான் அந்தரம் பாடிலமை மல்லித்திதுவோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. வம்பவிழ் வானவர் வாயோர் வஜங்காம் மார்திற்கபில் பொன் கண்ணாடி முதலாம் எம்பெருமான் பைடிமாக்கலங் காண்டர்கோ ஏற்பன வாயினம் கொண்டு நன் முனிவர் தும்புரர் நார்தர் புகந்தன்றிவரோ தோண்டிய விரிகளும் தொழுங்கொலி பிறப்பே அமரதளத்தின் நெல்கள் திருள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். ஏதமில் தைண்டம் ஏக்கம் மத்தளே யாழ்குஜலும் புசுபே திசை திசை கேஜுமி கீதங்கில் பாடினர் கிண்ணறர் கருடர்கள் கந்தரவர் கங்களுள் எல்லாம் மாதவர் வானவர் சேரணியை கரும் சித்தரும் மைங்கினர் தொழுவடி தொழ்வான் ஆதலிலோலக்கம் மருணா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். கடிமலர் கமலங்கள் மறைந்தன விவையோ கதிரவன் கனை கையில் முளைத்தன்னிவனோ தூடி இடியார் சூழ் குஜல் பிறந்துதறி தூயிலடு தேரினல் சோன் புன்னலரங்கா தோடைய தொழுவம் கூடியும் புலின் பாலிந்து தோன்றிய தொண்டரொப்பொடி என்னுமடியனை அழியன்னரளிவன்னடியார்க்கு ஆள் படத்தாய் பள்ளி எழுந்தருளாய். தொண்டரொப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண. நீலா துங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதி சேதசிரசித்தமத்யாபயந்தி சோச்சிஷ்டாயாம் சரஜனிகளிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயகா. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கோ பன்னுத்திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருள் வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர் கண்ணை என்ற விம்மாத்தாம் நாம் கடவா వన్నమే నల్గు. నీలాదేవి యొక్క స్థానాలు అనేటువంటి కొండ చర్యల్లో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మని ఈరోజు గౌదాదేవి నిద్ర లేపుతోంది. దేవునికి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడే అనేటువంటి విషయం మనకు తెలుసు. తిరుపావై ప్రబంధంలో శ్రీమన్నారాయణ్ణి తను విడిచినటువంటి మాలలతో బంధించి సుఖించినటువంటి గోదాదేవికి మనం కూడా ఒకసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. విల్లిపుత్తూరులో వరిచేలలో అంశాలన్నీ కూడా అందంగా నాట్యం చేస్తూ ఉన్నాయి. మరి మన గోదాదేవి ఆ టైంలో తన కొప్పులో విడిచినటువంటి మూల పాలను తీసుకొని వెళ్ళి ఆ కృష్ణ అవి ఊరి పెరుమాళ్ళైనటువంటి వటపత్ర సాకి సమర్పించింది. అందుకే ఆమెకు చూడి కొడుత నాచ్యారని గోదాదేవి అనేటువంటి నామాలు. ఈ నామాలు రోజుకు మనం ఒక్కసారి అనుసంధానం చేసినా కూడా మనకు కూడా సర్వ విధాల క్షేమకరం. తర్వాత పుష్పమాలని తన కురుల్లో తాల్చిచ్చినటువంటి తల్లి గోదాదేవి 30 పాసురాలు పాడుతూ నోము నోచింది. కంకణదారి వెంకటాచలపతికి నన్ను ప్రియ ప్రియతంగా కూర్చుమని సంకల్పం చేసుకుంది. అమ్మ ప్రార్థన మాకు కూడా వరిపించయ్యే, అమ్మ కరుణించు తల్లి గోదమ్మ అని మనం కూడా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోదాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமிரோ நேரிழையீர் சீர்மல்கு மாயப்பாடி செல்வச் சருமீர்காள் கூர்வேல் கொடுந்துஜில் நந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேன சங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே வரதருவான் ஆரோர் புகழிப் படிந்து ஏலோரெம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமிரோ நேரிழையீர் சீர்மல்கு மாயப்பாடி செல்வச் சருமீர்காள் கூர்வேல் கொடுந்துஜில் நந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேன சங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே வரதருவான் பாரோர் புகழிப் படிந்து ஏலோரெம்பாவாய். ஒயத்துவாள் வீர்காள் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பயத்தைந்த பரமநடிப்பாடி நெய்யுண்ணும் பாலொண்ணும் நாட்காலே நீராடி மையட்டில்லோ மலர்த்து நாமுடியும் செய்யாதன செய்யும் திக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறன் நிவுகளந்தேலோ ரெம்பாவாயே. ஓங்கி உலாளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் முமாறி பெய்தோ ஓங்கு பெரும் சென்னலோடு கயல்களா பூங்குவளை போதில் போரி வண்டு கண்படுப்பா தேங்காதே போக்கிரிந்து சேர்த்தமல் பத்தி வாங்கா குடம் நிறை கும்மள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாய். ஓங்கி உலாளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தோ ஓங்கு பெரும் சென்னலோடு கைகளா பூங்குவளை போரில் போரி வண்டு கண்படுப்பா தேங்காதே போக்கிரிந்து சேர்த்தமுல் பத்தி வாங்கா குடம் நிறை கும்மள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாய். ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல்
ஆளியில் பொக்கு கொந்து குடாத்தேரி ஊழி முதல்வன் வரம்போலுமை கரத்தோ பாலிலியம் தோடுடை பர்பநாபன் கையல் ஆளி போல் நின்னவரின் போல் நின்னது நிந்தோ தாளாதே சாராங்க முதைத்த சரமளப்போல் வாழ உலகினாய் பெய்திடாய் நாங்களும் மார்கழி நீடாரி மகிந்தேலோ ரெம்பாவாய் மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூயாப்பேர் யமுனை துறவனை ஆயர்குலத்திரம் தோன்றம் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தோமலர் தொவித்தொழுதோ வாயினால் பாடி மனித்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதர்வான் நீண்டனும் தீனில் தூசாகும் செப்பேலோ ரெம்பாவாய் புள்ளம் சிலம்பினான் புள்ளரையின் கோயிலில் வெள்ளி விளசங்கன் பேரவன் கெட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேமுலை நஞ்சுண்டோ கள்ளச்சகடன் கலக்களைய காலோச்சி வெள்ளத்தரை விலல் தூயில மறந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்தறி என்ன பேரரவம் உள்ளம் புகுத்து குளிரிந்தேலோ ரெம்பாவாயே கீசு கீசென்னைங்குமாரை சாத்தன் கலந்து பேசுற பேச்சிரவன் கெட்டிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்தோ வாசலருடன் குழலையாச்சேர் மத்தினால் ஓசை படித்த தைரவன் கேட்டிலையோ நாயப்பின் பிள்ளாய நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டு கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய் கீழ்வாழும் வெள்ளின்று இருவு சிறுவீடு மேயவான் பறந்த நானும் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்தோ உன்னை கோவான் வந்து நின்னோம் கோதுகுள் முடியா பாவாய் எளிந்திராய் பாடி பறக்கொண்டு மாவாய் பிளந்தனை மலராய் மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாமென்னாராயா அந்த அருளேலோ ரெம்பாவாயே தோமணி மாடத்து சுத்தும் விளக்கேரியா தூப்பம் கமலத்து இன்மேன் கண்மலரும் மாமான் மகளே மணிக்கத வந்தால் தாள் திருவாய் மாமீர் அவளோ எழுப்பிரோ உன்மகள் தான் ஓமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்தேல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றென்றோ நாமம் பலவும் நவிந்தேலோ ரெம்பாவாய் நோத்தச்சோ வரக்கம் புகிகின்ற வம்மனாய் மாத்தமும் தாராலோ வாசால் திருவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் பொத்த பரதனும் புண்டியனார் பண்டோனால் கூத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்த முனிங்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அரங்கலமே தேத்தமாய் வந்து திரவேலோ ரெம்பாவாய் கத்துக்கரவை களங்கள் பல கரந்தோ சேத்தார் திரளே சென்று செய்யும் குற்றமுன் இல்லாத கோவலம் தம்பொற்கொடியே புத்தரவல்குள் புனோலை போதராய் சூத்தொத்தி தோணிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில்வல்லன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீத்து குரங்கம் பொருளேலோ ரெம்பாவாய் கன்னித்திரமை கற்றுமை கன்று கிறங்கி நினத்முலையே நின்றே பால் சோரா நன்னத்தில்லாம் சேராக்கும் நச்செல்வான் தங்காய் பன்னித்தனை வீழனின் வாசல்களை பற்றி திணித்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்து கினியானை பாடவும் நீவாய் திருவாய் இனித்தாய் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தெல்லத்தாறு மகிழ்ந்தேலோ ரெம்பாவா பரிந்தேலோ ரெம்பாவாய் புள்ளிரவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திம பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளியிழிந்து வியாழமுறங்கித்தோ புல்லம் சிலம்பினான் பொழுதறி கண்ணினாய் உள்ள குளிரி குடைந்து நீர் ஆடாதே பள்ள கிடைத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய் உங்கள் புள்ளக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நிகழிந்த அம்பலவாய் கொம்பினான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னமெழுப்புவான் வாய் பேசும் நங்காயெழுந்திராய் நான் ஆதாயனா உடையாய் செங்கோடு செக்கரமேந்தும் நடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரெம்பாவாய் எல்லே இளங்கிலியே இன்னும் உறங்குதியோ சில்லேன் மலை ஏன் மின்னங்கமிரு போதர்கின்னின் ஒல்லே உன் கட்டுரைகள் பண்டேயின் வாய்ந்தும் ஒல்லேர்கள் நீங்கள் நானேதானாயிடகா ஒல்லே நீ போதாய் உன்னக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தாரோ போந்தெண்டுக்குள் ஒல்லானை கொன்னானை மாத்தரை மாத்தலை வல்லானை మాయనై పాడేలో రెంబావాయ్. ఇక్కడితో పూర్వరంగం పూర్తయింది. 5 పాసురాలు, వ్రత నియమాలు, 6 నుంచి 15 వరకు ఒక్కొక్క గోపికను ఒక్కొక్క ఆళ్వారును నిద్ర లేపుతూ వచ్చింది. అంటే 10 మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలనేటువంటిది ఒకటి చెప్తోంది మన కాండాలు. తర్వాత 10 మంది ఆళ్వార్లు భాగవతోత్తములు భగవంతుడితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి వాళ్ళను కూడా మనము ఒకసారి స్మరించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆండాళ్ళు చెప్తోంది. 16వ పాసురం నుంచి అంత భగవంతుని దాన్ని గురించే. మొట్టమొదటిది 16లోది, நாயக நாய நின்ன நந்தகோபனுடையல் கோயில் காப்பானே, கோடி தோறும் தோரண வாசல் காப்பானே, மகனிக்கத வந்தால் தாழ் திறவாயே, ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயான் மணிவண்ணன் நின்னேலேவாய் நேரேந்தான் தூயோமாய் வந்து நாம் துயிலெழு பாடுவான். வாயா முன்னம் மாத்தாதே அம்மா
நீ நேசனலே கதவம் நிக்கேலோ ரெம்பாவாய். நின்னடி பாசுரமோ அம்பரமே தண்ணீரே சோரே அருக் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட் யசோதா அறிவுராய் அம்பரமூடரு தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்கா எழுந்திராய் செம்போரோ கடலடை செல்வா பலதேவா ఓంబియం నీயும் మురంగేలో రెంబావాయ్. ఈరోజు పాసురం లక్ష్మీ కటాక్షం. అత్యద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షం. ఈరోజు పాసురం ఎవరైతే 11 సార్లు అనుసంధానం చేసుకుంటారో చేసుకోండి. ஊந்து மதகளித்த நோடாத தோள் வலையன் நந்தகோபாலான் மருமகளேன பின்னாய் கந்தம் கமலம் குஜலி கடதிருவாய் ஒந்து எங்கோம் கோழிகாலை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரல் உண்மை துணன் பேர்பாடா சேந்தாமரை கையால் சீராரோளவிலப்பா வந்து திரவாய் மகிழிந்து ஏலோ ரெம்பாவாய். రేపటి కుత్తు వెలికేరియ కోట్టుకాల్ కట్టెల్ మేల్ మెత్తన్న పంజసైన తన్మేలేరి கோத்தலர் பூங்குழையின பின்னை கொங்கமேல் ஒய்த்துளந்தல் மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ உண்மனானே எத்தன்னை போதும் துயிலில் வெட்டாயான் எத்தன்னை ஏலும் விளவாற்றுகில்லாயால் தத்துவம் என்று தகவேலோ ரெம்பாவாய். 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கல்லே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலை துயிலாய் செப்பென்ன முன்னமலை செவாய் சிறுமருங்கள் நப்பின்னை இனங்காய் திருவே தீரலாய் உக்கமும் தட்டோழியம் தந்துன்மலானை இப்பேதோ எம்மே நிராட்டேலோ ரெம்பாவாய். ஏத்த கலங்கள் எதிர்ப்போதி மீதளிப்பா மாத்தாதே பால் பொற்சரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் உத்தமுடையாய் பெரியாய் உலகினல் தோற்றவாய் நின் சுடையே துயலாய் மாத்தாறு உனக்கு வலிதிலிந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி படியுமா போலே போத்தியாம் வந்தோ புகழந்தேலோ ரெம்பாவாய். ஆங்கண்மான்யலத்தரசரா அபிமான பங்கமாய ஒந்துண்டில் பள்ளக்கிடில்கிலே செங்கமிருப்பார் போல வந்தும் தலப்பெய்தும் கிங்கிணவாய் செய்த தாமரை போலே செங்கன் சிரி செய்தே எம்மேல் வெளியாவோ திங்களி மாதித்தியான் மெழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் புதியேல் எங்கள் மேல் சாபமிழந்தேலோ ரெம்பாவாய். மாரிமலை மலைஞல் முன்னே கிடந்திருங்கும் சீரே சிங்கம் அறிவித்து விதிச்சோ வேரிமயிர் பக்கமே பாடும் பேருந்துதிரி மோரணி மினிந்து முழங்கி புறப்பட்டோ போதர்மா போலே நீ போவை போவண்ணா உன் கோயில் இன்னெங்கனும் பொந்துருளி கோப்புடைய சீரே சிங்காசன திறந்து யாம் வந்த காரியா நாராயண நுந்தேலோ ரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்ற சகனமுதத்தாய் புகழ் போத்தி கண்டு கொல்லா வெளுத்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே திப்பறை கொள்வான் இன்னியா வந்தோ விரங்கேலோ ரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்ற சகனமுதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா வெளுத்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியா வந்தோமிரங்கேலோ ரெம்பாவாய். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வல்லதா தரைக்கிலானாகி தான் தீங்க நினைந்தாம் கரத்தை பிள்ளை வந்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தத்தி வந்தோம் பரதொருத்தியாகில் திறத்தக்கா செல்வகம் சேவகமும் யாம் பாடி ஒருத்துமுன் தீரிந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய். மாலையமளி வண்ணாமார்கள் நீராடுவான் மேலையார் செய் வண்டு மனகள் ஒன்று வீணை கேட்டியல் நாள் எத்த எல்லாம் நடுங்க முரல் வண்ணா பாலன்ன வண்ணத்துன் பாஞ்சி சென்னியமே போல் வந்த சிங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும் பறை பல்லாண்டை இசைப்பார் கோல விளக்கே கொடியே வித்தானவே ஆல்ல அருளேலோ ரெம்பாவாய். கூடாரை வெல்லும் சிற்கோவிந்தா உந்தன்னை பாடி படக்கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடை செய்விப்புவே பாடகமே எந்தனையா பலகலனம் மணிவோம் ஆடை ஈடப்போவதன் பின்னே பால் சோறு மோடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்தேலோ ரெம்பாவாய். கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே செய்விப்புவே பாடகமே எந்தனையா பலகலனம் மணிவோம் ஆடை இடோப்போமதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்தேலோ ரெம்பாவாய். கரவைகள் பின் சென்றும் காணும் சேரும் துன்பும் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிரிவு பிரதினம் புண்ணியாமுடையும் குருவன்றமில்லாத கோவிந்தோ
உந்தன்னோடரவேல் நமக்கு உங்களுக்கு ஒலியாது அறியாத பிள்ளைகளும் அம்பினான் உந்தன்னை சிறு பேழைத்தனும் சிறியருளாதே ஈரைவா நீ தாரை பறையேலோரெம்பாவாய் கறவைகள் பின் சேண்டும் காணம் சேர்ந்துண்போம் அருவன்றமில்லாத வாயு குலத்தோ உந்தன்னை பிறவை பெருந்தனை புண்ணியம் யாமுடையோம் ஒருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடரவேல் நமக்கு உங்களுக்கு ஒளியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறு பேழைத்தனும் சிறியருளாதே ஈரைவா நீ தாரை பறையேலோரெம்பாவாய். ஜெய் ஸ்ரீமன் நாராயண. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தே சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போற்றே கொண்ட சகடம் தத்தாய் புகழ் போத்தே கண்டு குளிரா வெடித்தாய் கடல் போத்தே குண்டு குடியா வெடித்தாய் குணம் போத்தே ரெண்டு பகல் கெடுக்கும் நின் கையில் வேல் போத்தே என்றென்று உன் சேவகமே எத்திப்பறை கொள்வான் இனியா வந்தோம் இரங்கேலோரெம்பாவாய். அன்று விலகமளந்தாய் அடிப்போத்தே தென்னெங்கு தென்னிலிங்காய் செத்தாய் திரள் போத்தே கொண்ட சகடம் தத்தாய் புகழ் போத்தே கண்டு குளிரா வெடித்தாய் கடல் போத்தே குண்டு குடியா வெடித்தாய் குணம் போத்தே ரெண்டு பகை கடுக்கும் நின் கையில் வேல் போத்தே என்றென்று உன் சேவகமே ஏற்றிப்பறை கொள்வான் இந்தியா வந்தோம் இரங்கேலோரெம்பாவாய். ஸ்ரீகாந்தாய கல்யாணம் ஸ்ரீமத் வெங்கடநாதாய ஸ்ரீனிவாசாய மங்களம் லட்சுமி சரணலாங்ஷா சாட்சா ஸ்ரீவத்சவக்ஷசே க்ஷேமங்கராய சர்வேஷாம் ஸ்ரீரங்கேசாய மங்களம் अस्तु श्री तन कस्तूरी वासना वास्तव श्रीनाथाय देवराजाय मंगलम कमलाकुज कस्तूरी कर्दमांगित वत्सयाद वत्सम संपत् मित्राय मंगलम नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम वशिष्ठ मालिका बंद कंद बंदर जिष्णवे विशिष्ट तनोजाय गोदाय नित्य मंगलम श्रीनगरिया महापुर्यम ताम्रपर्णी उत्तरी तटे श्री त्रिमूलधाम गोपाय मंगलम श्री शोभा सैन्यनाथ वा श्रीपति विचक्कै वितर्काय महाप्राज्ञे भाष्यकाराय मंगलम गुलामलवतीर्णाय तोष्टास्त्रे औम्यजामात्रमणयां शेषां सायास्तमङ्गलम् मङ्गलाशासन परैर्मदाचार्य पुरोगमै सर्वैक्य पूर्वै आचार्य सत्कृतायास्तमङ्गलम् समस्त परिवाराय सर्वदिव्यमङ्गल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः. नमो कृष्ण नमो नमः. మంత్రపుష్పం తాకిపో బా నేర్చుకున్నావు అమ్మా ఇది కూడా అమ్మా. జై శ్రీమన్నారాయణ. ఆమెకు అసలు చదివే రాదు, అయినా కూడా ఆమెకు అన్నీ వచ్చు. సహస్రనామం వచ్చు, పాసురాలు వచ్చు, పాటలు వచ్చు. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రావ్యో విపన్యవో జాగృవాస్స సమిందతే విష్ణోయో పరమం పదం పర్యాప్త అనంతరాయాయ సర్వోస్తోమోత్రిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య శాప్యై సర్వస్య జిత్యై సర్వమేవాప్నోతేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నీరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే గోపాలాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தெம்மை துண்ணம் குலத்தில் பிறந்தோ நீ குற்றே பலங்களை கோளாமல் போகாத். இத்தே பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தை குமேளில் நம்பிரவிக்கும் உந்தன்னோடு தேமேயா உனக்கே நாமால் செய்வாம் மத்தென்னங்கா மாங்காள் மாத்தேலோரெம்பாவாய். சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தெம்மை துண்ணங்குலத்தில் பிறந்தோ நீ குற்றே வளங்களை கோளாமல் போகாத். இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தை குமேளேளம் பிறவிக்கும் உந்தன்னோடு தீமையா உனக்கே நாமால் செய்வோம்
மத்தென்னங்கா மாங்கள் மத்தேலோரெம்பாவாய். வங்கக்கடலை கடைந்த மதவனை கேசவனை திங்கள் திருமுகச்சே செலியார் செந்திரஞ்சே அங்கப்பறக் கொண்டவாத்தே அடிப்புதுவை பயங்கமனத்தன் தெரியல் பட்டர்பிரான் கோத சென்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரை பாரு ஏறிரண்டு மாலுரைத்தோள் செங்கல் திருமுகச் சச்சத்தில் வா திருமாலால் எங்கும் திருவள் பெற்றும் ஒருவரெம்பாவாய். வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகச்சில் செய்தியார் செந்நிரஞ்சி அங்கப்பறக் கொண்டவாத்தே அணிப்புதுவை பயங்கமனத்தன் தெரியல் பட்டர்பிரான் கோத சென்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரைப்பாரு ஏறிரண்டு மால்வரைத்தோள் செங்கல் திருமுகச்ச செல்வ திருமாலால் எங்கும் திருவொள் பெற்றும் ஒருவரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். பகவத் ராமானுஜ திருவடிகளே சரணம். రంగనాథ పెరుమాళ్ తిరువడిగలే శరణం. పాసురం తీసుకోండమ్మా 2 సార్లు. ఊందు మదగిలెత్త నోడాద తోళ్వలియన్ నందగోపాలాన్ మరుమகளே நப்பின்னாய் கந்தங் கமலங்குஜலி கொடுதிருவாய் ஒந்து எங்கோம் கோழி ஆளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரல் உண்மை திறன் பேர்பாடா சேந்தாமரை கையால் சீராரோ அளவிலப்பா ಒಂದು ತಿರವಾಯ್ ಮಗಳಿಂದು ಏಲೋರೆಂಬಾವಾಯ್. ಓಂದು ಮದಗಳಿತ್ತ ನೋಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ ನಂದ ಗೋಪಾಲನ್ ಮರ್ಮಗಳೇ ನೆಪ್ಪಿನ್ನಾಯ್ கந்தங்கமலம் கஜுலி கடதிருவாய் ஒந்து எங்கோம் கோழி ஆளைத்தனகான் மாதவி பந்தால் மேல் பல்கால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரல் உண்மை துணன் பேர்பானா ஏந்தாமரை கையால் சீரார் வளவிலப்பா ஒந்து திரவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய். శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజనులోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియనే గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద అభయాస్త గోవింద మచ్చావతార గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద
శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, అతిరమ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దనమూర్తి గోవింద, జగత్సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, యవరదాయక గోవింద, యువరాజ రక్షక గోవింద, పరమ దయాళో గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసివనమాల గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషసాయిని గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శేషసాయిని గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద, ఆపదం వృక్కులవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీమన్నారాయణ. 18వ పాసురం భగవద్ రామానుజుల వారికి చాలా ఇష్టమైనటువంటి పాసురం. లక్ష్మీ కటాక్షం గుర్తుపెట్టుకోండి. ఊందు మదగళెత్తనోడాద తోల్వలియన్ నందగోపాలాన్ మర్మகளே నప్పిన్నాయ్ కందం కమలం కుజలీ కడదిరువాయ్ ಒಂದು எங்கோம் கோழி ஹாளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரல் உண்மை துணன் பேர்பாட சேந்தாமரை கல்யாள் తీరారు ఒళవిలప్ప వందు తిరవాయ్ మగిలిందు ఏలోరెంబావాయ్. మదగజాలు అంటే చక్కగా చాలా ఉన్నటువంటి ఏనుగులు, చాలా బలిష్టమైనటువంటి ఏనుగుల్ని ఎదిరించేటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాణి యొక్క నందుని కోడల. నిజంగా అమ్మవారు చూడండి, కృష్ణుని దర్శనం కోసము అమ్మవారిని ఏ విధంగా సంబోధన చేస్తుందంటే, నందుని కోడల అంటే సరిపోతుంది కదా, కానీ మదగజాలని కూడా ఎదిరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి శౌర్యం కలిగినటువంటి నందుని యొక్క కోడల నప్పిన్నై పిరాట్టి. అంతేకాకుండా దివ్య పరిమళ భరిత కుటీల కుంతల రమణీయమణి. ఎంత పెద్ద జడ అంటే ఇవది, అంత పెద్ద జడ. దానికి చక్కగా స్నానం చేయగానే ఆమె రకరకాల సుగంధ ద్రవ్యాలతో పొగ వేస్తారు కాబట్టి ఆమె యొక్క వెంట్రుకలంత మంచి వాసన వస్తుంటాయంట. మరి అటువంటి నీ యొక్క స్వామిని కీర్తించాలని వచ్చామమ్మా, మరి తలుపు గడియ తీసి రావమ్మా అని పిలుస్తూ, నీకు ఇంకా నిద్ర లేవు, నువ్వు లేవలేదేమ్మా, అంతటా కోళ్ళు కూస్తున్నాయి గుర్తులు చెప్తోంది. మాధవీలత ఎక్కడో కాదు, మీ ఇంటి వెనక ఉన్నటువంటి మాధవీలత పందిళ్లపై, నువ్వు వేసినటువంటి పందిళ్లపై ఉన్నటువంటి కోకిలలన్నీ కూడా కుహో 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 అని కలరావం చేరు దిగుతుందమ్మా. బంతి ఒక చేత, తర్వాత విభుణ్ణి ఒక చేత పట్టుకొని ఉంది. రాత్రి ఇద్దరు ఆ పరుపు మీద కూర్చొని ఆ బంతి విసురుకొని ఆడారు, కృష్ణుడు నీలాదేవి. కాబట్టి బంతి లాస్ట్కి ఎవరి దగ్గర ఉంటూ వస్తుందో ఆ దాని ప్రకారము వాళ్ళది ఆ బంతి. మరి కృష్ణుడిని ఒక చేత్తో, బంతి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏమంటే మొత్తం విశ్వమంతా ఒక చేతిలో పట్టుకుంది అమ్మవారు, కృష్ణుడిని ఒక చేత్తో పట్టుకొని నిలబడింది. అటువంటి దానివమ్మ లలనామణి, ఎర్రటి తామర రేకుల వంటి నీ చేతులకు ఎర్రగుంటాయట ఆమె పాదాలు. చాలా అందంగా, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది చామన ఛాయ్ ఉంటారు, కొంతమంది రెడ్. వాళ్ళని చూస్తేనే ఎమరాయి కలర్ అనేది, అటువంటి కలర్ కలిగినటువంటిది తల్లి, మన తల్లి ఈరోజు మహాలక్ష్మి. నీ చేతులకు ఉన్నటువంటి బంగారు గాజులు శబ్దిస్తూ ఉండగా దయచేసి తలుపు తీయగా రావే,
శ్రీకృష్ణుని యొక్క దివ్యనామ సంకీర్తన చేస్తే మా యొక్క వ్రతం సాంగోపాంగంగా నెరవేరుతుందని వచ్చాం. తల్లి లేచి రావమ్మ. అందరూ లేచారు, అందరూ లేచారు. కృష్ణుడు మాత్రం మేల్కొనలే. ఇది పద్ధతి కాదు, అమ్మవారి ద్వారా స్వామిని సేవించాలి అనేది జ్ఞాపకం వచ్చింది. నిన్నటి వరకు నందుడిని లేపినారు, యశోదని లేపినారు, బలరాముడిని లేపినాడు, కృష్ణుడు లేలే. ఎందుకంటే అమ్మవారిని లేపలే. అమ్మవారి ద్వారా వెళ్తేనే ఆయన మనకు కటాక్షిస్తాడు కాబట్టి మౌనంగా పడుకున్నాడు. లేచాడు, నిద్ర బయటికి రాలే కాబట్టి తెలుసుకుంది, ఓహో నేను చేసిన తప్పిదేని. వెంటనే ఏం చేసింది, నీలాదేవి నేను నిద్ర లేపుతూ ఉన్నారు. ఈ నీలాదేవి ఎవరంటే యశోదాదేవి యొక్క తమ్ముడి కూతురు, కుంభుడి కూతురు. ఇవి 7 ఎద్దులు ఉన్నాయి ఆ యొక్క కుంభుడి యొక్క రాజ్యంలో. వాటిని ఎవరు జయించలే. అవి వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తంటాయి, ప్రతి ఒక్కరిని గాయపరుస్తున్నాయి. అవి పరిగెత్తడం మొదలు పెడితే ఆగవు. ఎద్దులు చూశారు కదా, మనకు ఎద్దును చూస్తే భయమే కదా. ఆవుకు దగ్గరగా పోదాం మనం, ఒక ఎద్దుకి ఎప్పుడైనా దగ్గరగా వెళ్తామా? అది మౌనంగానే ఉంటుంది పాపం. కదర్రా ఇదేమంటారు, చదువురాని మొద్దు కదలలేని ఎద్దు అంటారు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, చదువురాని మొద్దు కదలలేని ఎద్దు. నిజమే కదా, ఏలంటుగా ఉంటుంది, దేనికి చలించదు అది. మరి అటువంటి 7 ఎద్దుల్ని ఏం చేశాడు తెలుసా, కట్టి పడేశాడు. కట్టి పడేస్తే వీర్య శుల్కం అది ఇచ్చి పెళ్లి చేశాడు కుంభుడు. ఆయనకు చాలా ఇష్టం నీలాదేవి అంటే కృష్ణుడికి. వీర్య శుల్కంగా ఆమెను గెలుచుకున్నాడు. కాబట్టి 7 ఎద్దుల్ని ఎవరు జయిస్తాడో నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. 7 ఎద్దుల్ని లొంగదీసి దింపెళ్ళాడు. మరి అందుకే ఈమెకు నప్పిన్నన్న పిరాట్టి అని పిలుస్తారు. తమిళనాడులో పుట్టినటువంటి కథ ఇది. భాగవతంలో ఎక్కడే కానీ రాధ లేదు. భాగవతం అంతా చదవండి, ఎక్కడైనా రాధ ప్రస్తావన ఉందా? ఎక్కడా లేదు. ఆ రాధనే ఈ నప్పిన్నై పిరాట్టి ఉండిండొచ్చు అని ఊహ అనమాట. తమిళనాడులోనే, మన సైడు నప్పిన్న పిరాట్టి యొక్క ఇది ఎక్కడా లేదు, ఎక్కడ లేదు ఆమె ప్రస్తావన. ఆ రాధనే ఈ నప్పిన్నై పిరాట్టి. తమిళనాడు మన సైడ్ ఎక్కడైనా గోదాదేవిని చూశారు, రేర్ గోదాదేవి కూడా. మహాలక్ష్మి ఉంది, సీతమ్మ ఉంది, మహాలక్ష్మి ఉంది. రుక్మిణీ మాత కూడా ఎక్కడా లేదు, మహాలక్ష్మి అంతే, రుక్మిణి అని సపరేట్గా లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా పుట్టిన కథ. రుక్మిణీదేవి మొదటి భార్య సాక్షాత్ మహాలక్ష్మి, సత్యభామ రెండవ భార్య, భూదేవి అంశ, 3వ పాత్ర లక్షణ, 4 కాళింది, 5 భద్ర, 6 సుదంత, 7 జాంబవతి, 8 మిత్రవింద. 8 మంది ఆయనకు భార్యలు. వీళ్ళల్లో నీలాదేవి కేవలం ద్రవిడ సాంప్రదాయంలోది. ద్రావిడ అంటే తమిళ్ కాబట్టి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి కొన్ని ఆలయాల్లో ఉన్నాయి. పరమపదంలో మాత్రం శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి సమేతంగా ఉంటాడు. పరవాసుదేవుడిని పేరు ఆయనకు. కేవలం మనం ఈ పాత్రలన్నీ కూడా పరమపదంలో ఉన్నటువంటి వైకుంఠ నారాయణ దగ్గర మాత్రమే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం చూడగలము. మరి నగ్నజిత్తులు అనేటువంటి ఒక కోసల రాజు ఉండేవాడు, అతని కూతురే నాగ్నజితి. 7 ఎద్దులు ప్రజల్ని పీడిస్తుంటే వాళ్ళు ఫిర్యాదు చేశారు, రాజా ఈ ఎద్దులు మమ్మల్ని ఎట్లంటే ఎట్లా చేస్తూ ఉన్నాయని. ఆ వృషభాలను ఎవరైతే లొంగదీస్తారో వాళ్లకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆ ఎద్దుల్ని సంహరించాడు, ఆ నాగ్నజితిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కథ భాగవతంలో ఉంది, ఈ కథ మాత్రం ఉంది నాగ్నజితి. ఈ నాగ్నజితే నప్పిన్నై పిరాట్టి. భాగవతంలో ఈమె ప్రస్తావన ఉంది, కానీ ఈ పేరేంది, నాగ్నజితి. 7 ఎద్దుల్ని లొంగదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆ నాగ్నజితే ఈ నప్పిన్నై పిరాట్టి. భాగవతంలో రాధ పాత్ర లేదు, కేవలం కల్పితం మాత్రమే. రాధ క్యారెక్టర్ ఎక్కడ భాగవతంలో ఎక్కడ లేదు, రాధ ప్రస్తావన. తండ్రి కోప్పడితే, ఇది బాగా వినాలా మీరు, తండ్రి కోప్పడితే వెంటనే ఎవరి దగ్గర ఇవ్వతారు పిల్లలు? ఎవరి దగ్గర ఇవ్వతారు చెప్పండి? తల్లి, అమ్మ దగ్గర ఇవ్వతారు. అట్లే తన నాన్న కోపపడితే క్షమించండి పిల్లల్ని, తప్పు చేశారు మీరు క్షమించండి అని సర్ది చెప్తుంది. అట్లే అమ్మ దగ్గరికి చేరుకోవాలి, అమ్మ చాటుకు చేరుతారు. స్వామి కోపం వస్తుంది, స్వామికి ఎన్నో అవకాశాలు ఇచ్చినా వీడు మారలేదే అని ఆయన కోపం వచ్చి శిక్షించాలి అనుకుంటాడు. క్షమించమంటుంది అమ్మ. వద్దండి క్షమించండి, వాడు కూడా మన పిల్లవాడే కదా, వాడు తప్పు చేశాడు, నువ్వు అడ్డం రావద్దు, తప్పుకో, నువ్వు దండించాలి వాడిని అంటాడు స్వామి. లోకంలో తప్పులు చేయనటువంటి వాళ్ళు ఎవరున్నారు లోకంలో?
ఈ యొక్క ప్రస్తావన మాత్రం కొంచెం సేపు దయచేసి వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది లోకంలో తప్పులు చేయనివాడు ఎవడైనా ఉన్నాడా? పట్టుకుంది, గట్టిగా నిర్బంధించింది. అంటే ఎవరైనా ఉన్నారా, మీరు చేయలేదా అనింది. ఈమె నాకే పెడుతుంది అనుకొని ఏం చేశాను నేను అన్నాడు. తిక్కమ్మ తెల్లమొహం వేశాడు స్వామి. నన్ను తప్పులు పడుతుంది, ఏం చేశాను నేను అన్నాడు. కామరూపి పాపం సురుపణకు వచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంటానింది. ఏదో మంచి మాటలు చెప్పి పంపించకుండా తిప్పి తిప్పి అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి, వాడిని పెళ్లి చేసుకో, వాడు భార్య లేదు అని అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి, నేను చూస్తూనే ఉన్నాను కదా. ముక్కు చెవులు కోయించలేదా మీరు? లాస్ట్లో తప్పు కదా అది, ఒక ఆడదాన్ని మీరు ఎట్లా చేయొచ్చా అని స్వామి అట్లా చూస్తున్నాడు ఫంక్ కొట్టి. తప్పు పట్టుకుంది, ఒక తప్పు పట్టుకుంది అనుకున్నాడు. ఏమని, నేను తప్పు చేశా, మీరే కాదండోయ్. చూశాడు ఆయన, చూస్తున్నాడు ఏమో, ఆయన కోపం వచ్చినట్టుంది అనుకోని వెంటనే సర్దుకొని నేను కూడా తప్పు చేశానని. అప్పుడు ఆయన కొంచెం కోపం తగ్గింది. మరి నన్నే కాదు ఇద్దరు నన్ను కూడా మాట్లాడుకుంటుంది అని. అప్పుడు ఏం చేసావైతే నువ్వు తప్పన్నాడు. మరిది లక్ష్మణస్వామిని మీరు ఏదో పెట్టిపోతే చూసుకో, దండకారణ్యంలో రాక్షసులు ఉన్నారు, మీ వదిన్ని ఎవరేం చేస్తారు అని చెప్పి పెట్టిపోతే వాడు అమారీచుడు చచ్చిపోతూ పోతూ హా సీత హా లక్ష్మణ అంటే మీకు ఏమైందో అని భయపడి నేను చాలా నిష్ఠూరంగా మాట్లాడి పంపించాను కదా. ఎంత పెద్ద మాట మాట్లాడి నేను. ఒక తమ్ముడు రాజ్యం అపహరించినాడు, ఇంకొక తమ్ముడు భార్యను అపహరించాలని అరణ్యానికి అనింది. అనగానే అమ్మా రామాజ్ఞ దాటడమే మేలు తల్లి, నీ యొక్క మాటల కంటే బయలుదేరుతున్నా, జాగ్రత్తగా ఉండు అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఎక్కడా కూడా ఏం సర్కిల్ అయిన ఏం గీయలేదు. వాల్మీకి రామాయణంలో ఏమీ లేదు, అది ఒక గీత గీశాడు అనేది. తర్వాత నేను చేశా కదండి తప్పనింది. మరి మీ బంటు ఉన్నాడు కదా హనుమంతుడు, తక్కువవాడా? ఆయన పోయి సీతాదేవి జాడ ఎక్కడుందో వెతుకు అని చెప్పినావు. నువ్వు ఏం చేశాడు? అంతా చూసినాడు, లంక అంతా కాల్చి పారేసి వచ్చినాడు. తప్పు కదా అది, అది కూడా తప్పే కదా మరి అని ఈ 3 పాయింట్లు ఎత్తేటప్పటికి స్వామి తగ్గిపోయినాడు. మెడకేస్తే కాలికేస్తావు, కాలికేస్తే మెడకేస్తావు, చెప్పు ఏం చేయాలో నేను అన్నాడు. విసుగొచ్చింది ఆయనకు. ఆపద్బాంధవ, అనాథరక్షక, ఆశ్రిత వాత్సల్యుడా అనేటువంటి శరణాగత వత్సరాన్ని బిరుదులన్నీ ఉన్నాయి కదా మీకు, అవన్నీ ఎందుకండి? కాబట్టి తప్పు మీరు చేశారు, పిల్లలు చేశాడు, వాడు తప్పు క్షమించాలా అనింది. సరే తప్పకుండా క్షమిస్తానన్నాడు. మరి కాకాసురుణ్ణి క్షమించినారు కదా, నా యొక్క రొమ్ము చీల్చి అయినా చేస్తే మీరు కాకాసురుణ్ణి క్షమించలేదా అని ఆ విధంగా ఆమె అమ్మ మన కోసం చెప్తుంది. కాబట్టి పురుషాకారంలో ఉన్నటువంటి స్వామిని తగ్గించి ఆయన్ను ఆమె అన్నీ చెప్పి ఆయన్ను మన సైడ్కు తిప్పేస్తుంది. అందుకే ముందుగా స్వామి కంటే ముందు అమ్మవారిని సేవించాలి అనేటువంటిది పెట్టారు మన ఆళ్వార్లంతా కూడా. ముందు ఆమె యొక్క అనుగ్రహం కావాలి. సుగ్రీవులు నగలమూట దొరికితే సుగ్రీవునికి కింద పడేసింది సుగ్రీవుని దగ్గర. అందుకే సుగ్రీవునితో భార్యతో పాటు వెంటనే రాజ్యం లభించింది. వెంటనే అయిపోయింది ఆయనకు, భార్య లభించింది, వాళ్ళని చంపినాడు. రుమ వచ్చేసింది దగ్గరికి ఆయన భార్య. తర్వాత వెంటనే పట్టాభిషేకం జరిగింది కిష్కిందకు. తర్వాత లక్ష్మి మనకు లలిత సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరం, కనకదారాస్తవం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాం మనము? కనకదారాస్తవం భగవద్ శంకరాచార్యులు వెళ్ళాడు, ఒక ఇంటికి వెళ్ళాడు, బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. 5 ఇళ్లకు భిక్షకు వెళ్తాడు. మన మాదిరి కాదు, ఇంట్లో పప్పులు చారులు చేసుకొని తినరు వాళ్ళు. 5 ఇళ్లకు భిక్షకు వెళ్తారు. భిక్షకు పోయినాడు. భిక్షకు పోతే 5 ఇళ్లకు భిక్ష పెట్టారా, పెట్టినట్టు లేదా ఆ రోజు పస్తే బియ్యం తెచ్చుకొని ఒక 2 రూపాయలు అట్లా కొనుక్కొని చేసుకోరు వాళ్ళు. అంతే, సన్యాసి అంటే అంతే. సరే వెంటనే ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తే పాపం భవతి భిక్షాం దేహి అంటే పాపం స్నానం చేసేటువంటి ఆ కిటికీలో నుంచి ఆమె చెయ్యి అట్లా చూపిస్తుంది. అంటే ఆమె బయటికి రావడానికి కూడా సరైనటువంటి వస్త్రం లేదు, ఉన్న వస్త్రం అంతా చినిగిపోయింది. ఆ విధంగా ఆడవాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి వెంటనే జ్ఞాని కాబట్టి ఆయన కనుక్కొని ఆయన పైన ఉన్నటువంటి అది తీసి లోపలికి వేశాడు. ఆమె అది కట్టుకొని బయటికి వచ్చింది. బయటికి కూడా కాదు, లోపల నుంచే ఆయనకు మాత్రమే కనిపించేట్టుగా, స్వామి సాక్షాత్తు శివుని స్వరూపం నువ్వు, కానీ నేను ఏమి ఇచ్చే పరిస్థితి లేదు స్వామి నాకు అంటే, చూడమ్మా ఏదో ఒక్కటన్నా ఉంటుంది చూడు ఇంట్లో అన్నాడు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి
ఉసిరికాయ పచ్చడిలో ఒక కాయ ఉంది లోపల జాడీలో, ఆ జాడీ తీసుకుంది. స్వామి ఇది ఒక్కటే ఉందన్నా ఏంది, వెయ్యి అన్నాడు. భిక్ష వేసింది. కనకధార స్తవం చేశాడు అక్కడే నిలబడి. సాక్షాత్ మహాలక్ష్మి వచ్చి నిలబడింది. నిలబడి బంగారు ఉసిరికాయలతో వర్షం కురిపించింది. ఎంత ఐశ్వర్యాన్ని పొందిందంటే ఆమె. అటువంటి మహానుభావులంతా కూడా సాక్షాత్ కనకధార స్తవం రాసింది ఈయననే శంకరాచార్యులే. మరి మనం కూడా అంత శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేస్తే కనకధార స్తవం నేర్చుకొని అత్యద్భుతమైనటువంటి దరిద్రం అన్న మాటే లేదు వాళ్ళకు. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం, కనకధార స్తవం ఇవన్నీ కూడా కనీసం శ్రావణ మాసంలో చెయ్యండి తప్పకుండా. శ్రీసూక్తం కూడా అటువంటిదే. మరి అమ్మ అనుగ్రహం కోసం ఇవన్నీ చేశారు. మరి తానీషా పెట్టేటువంటి బాధలు పడలేక రామదాసు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఎంత కొడతారో ఎంత చేస్తారో ఆయన అంత హింసిస్తారన్నమాట. కానీ ఎక్కడ కూడా రామా 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 అని అంటున్నాడు ఆయన. ఈమె వచ్చింది, భార్య వచ్చి సీతమ్మను గుర్తు చేసింది. అప్పుడు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆమెను వేడుకున్నాడు రామదాసు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు ఇద్దరు యువకులుగా బయలుదేరి వెళ్ళారు. ఎవ్వరూ వాకిళ్ళు తీలే, ఏమీ లేదు, నేరుగా వెళ్ళిపోయినారు ఆయన బెడ్రూమ్లోకి. తానీషా పడుకొని ఉన్నాడు భార్యతో సహా. లేచాడు. ఎవరయ్యా మీరన్నారు. ఎట్లా ఉన్నారంటే చూడంగానే, ఎందుకంటే అతనికి ఆ జ్ఞానం లేకపోయింది, చూడంగానే నీలమేఘ శ్యాముడు ఒకతను, తర్వాత బంగారు వన్నెతో ఉన్నటువంటి వాడు ఇంకొకడు. ఇద్దరిని చూశాడు, మాట రాలే. ఎవరయ్యా మీరు అన్నాడు. రామదాసు కోసం మేము కట్టాల్సినటువంటి కప్పం కట్టడానికి వచ్చాం మేము, అతను మా మనిషి అన్నారు. సరే కట్టండి అన్నాడు. పోశారు. ఎప్పటివి ఆ నాణ్యాలు, అయోధ్యలో అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి నాణ్యాలు, పెద్ద పెద్దవి బంగారు నాణ్యాలు పోశారు. అతను రామదాసు కట్టాల్సిన దానికంటే కూడా రెట్టింపు. నిమిషంలో మాయమైపోయినారు. అప్పుడు అర్థమైంది తానీషాకు, వచ్చింది సాక్షాత్ రామలక్ష్మణులని ఇప్పుడు చెప్తారు. అట్లా అందరూ కూడా ఆళ్వార్లు కూడా అమ్మ ద్వారా సేవించిన వాళ్ళే శ్రీమన్నారాయణని. రాత్రి ఇద్దరు బంతి ఆట ఆడుకున్నారు, కృష్ణుడు అమ్మవారు నీలాదేవి. బంతి లాస్ట్లో ఎవరి చేతిలో ఉంటుందో అది వాళ్ళు గెలిచినట్టు లెక్క. మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా, ఆడుతుంటారు. 9 చైర్స్ ఉంటాయి, 10 మందిని పెడతారు. ఆ తిరగడంలో ఎక్కడ మ్యూజిక్ ఆగిపోతుందో అక్కడ వాళ్ళు కూర్చుంటారు, కూర్చోలోడు పక్కకు పోవాలి. ఆ విధంగా రాత్రి ఒక ఆట ఆడారు ఇద్దరు, మరి నీలాదేవి. లాస్ట్కు బంతి ఈమె చేతిలోకి వచ్చింది. బంతి అంటే ఒక సింబల్ ఏమంటే విశ్వం మొత్తం అంతా, ప్రపంచమంతా కూడా ఆమె చేతిలో ఉంది. వెంటనే బంతి చేతిలోకి రాగానే చేతిలోకి ఏం తీసుకుంది, కృష్ణుడిని పట్టుకుంది గట్టిగా. ఆమెకు కావాల్సింది బంతి ఇవన్నీ కాదు, కృష్ణుడిని గట్టిగా పట్టుకుంది. మరి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే కలపగలిగేది ఎవరంటే మధ్యలో ఉన్నటువంటి అమ్మ మాత్రమే. పరమాత్మ, అమ్మ, జీవుడు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళను కలపాలంటే ఆమెనే ఉండాలి. మరి ఆండాళి ఈ యొక్క పతి తెలుసుకుంది, తన తప్పు తెలుసుకుంది. నందుణ్ణి లేపితే లేచి రాలే, తర్వాత యశోదాదేవిని లేపితే లేచి రాలే. కానీ ఎప్పుడైతే నప్పిన్నై పిరాటిని లేపిందో వెంటనే కృష్ణుడు బయటికి వచ్చాడు. కాబట్టి అమ్మ ముందుకు వస్తుంది. లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ వెంకటరమణ, సీతారామ, గోపీకృష్ణ, పార్వతీ పరమేశ్వర, గౌరీ శంకర, ఇవన్నీ కూడా ముందు ఎవరి పేరు ఉంది చెప్పండి? అమ్మ ద్వారానే స్వామికి కూడా గుర్తింపు. మరి భగవద్ రామానుజులు ఈ యొక్క తిరుప్పావై దీన్ని చేస్తూ అనుసంధానం చేస్తూ 5 ఇళ్లకు భిక్షకు వచ్చాడు. 3వ బింటికి వచ్చేటప్పటికి ఆయనకు ఉపచారం చేసేటికి పెరియనంబి అని ఉన్నారన్నమాట ఆయన యొక్క గురువులు. కానీ ఆయన అక్కడ భిక్షాందేహి అనగానే ఆయన పెరియనంబి కూతురు వచ్చేసి అత్తత్తుళాయమ్మ ఆమె పేరు అత్తత్తుళాయమ్మ అనే ఆమె వచ్చేసి రామానుజాచార్యులు భిక్షకు వచ్చారని చెప్పి భిక్ష బయటికి తీసుకొని వచ్చింది. భిక్ష బయటికి తీసుకొని రాగానే ఈయన ఏమైనా చూడంగానే మూర్చపోయినాడు. గాజులు చేతి నిండా గాజులు ఉన్నాయి, గలగల శబ్దం చేస్తూ వాకిలు తీసింది. తీరంగా నేను చూశాడు, రామానుజాచార్యులు చూసి కింద పడిపోయినాడు. లోపలి పరిగెత్తింది. స్వామి నాన్న
భగవద్ రామానుజుల కింద పడిపోయినారని. ఆయన అక్కడ ఒకటే మాట అడిగాడు, ఏ పాసురాన్ని అనుసంధానం చేస్తున్నాడు రామానుజులు అన్నాడు. ముందు మళ్ళగెళ్ళెత్త నోడాద తోళ్ళవలిగాను అనేటువంటి పాసురాన్ని చేస్తున్నారని అన్నారు. అది అర్థమైందమ్మా. నువ్వు ఆయనకు నీలాదేవి మాదిరి కనిపించావు. వాకిలు తీసేటప్పటికి ఆ విధంగా అనుకున్నాడు. ఆమె నీలాదేవి దర్శనమైంది ఆయనకు. అందుకు ఆయన మూర్ఛపోయినాడు. చూడలేరు. అమ్మవారు కూడా అంత కొన్ని కోటి కాంతులతో వెలిగిపోయే తల్లి కాబట్టి ఆయన చూసి తట్టుకోలేక పడిపోయినాడు. ఆయనకు వచ్చి నీళ్లు జల్లి సేద తీర్చారు. తర్వాత ఈమె నీలాదేవి అనుకున్నాడు. మరి ఆ విధంగా భగవద్ రామానుజులకు ఈ పాసురం అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి ఆయనకు తిరుప్పావై జియర్ అనేటువంటి